ఇలా చూసి అమ్మ బుగ్గలు అట్టుకుంటే పొంగిపోయేది. అబ్బా నాకు ఇష్టయ్యా అని, నాన్న అలా పట్టుకోకరా అనేదిట అని మళ్ళీ కింద దింపేస్తుండేదిట. తడబడుతూ అడుగులు వేస్తుంటే కమునకంతటికి నడత నేర్పేటటువంటి పరమాత్మ తప్పటడుగులు వేస్తూ నడుస్తున్నాడు నందవ్రజంలో. ఏమాశ్చర్యం నిజంగా అని చెప్పి ఆకాశంలో అప్సరసలందరూ నాట్యం చేశారట. మహర్షులు అగ్నిహోత్రం వేస్తూ ఓహోహో ఏం అదృష్టం రా, ఏ పరమాత్మకి హవిస్సులు ఇస్తున్నామో ఆయన బుడిబుడి నడకలు నడుస్తున్నాడు ప్రపంచంలో ఇవాళ. ఆయన బుడిబుడి అడుగులు చూసి రాక్షసులకి మరణకాలము దగ్గరికి వచ్చి వాళ్ళ అడుగులు తడబడడం మొదలెట్టేట. అలాంటి తడబడుతున్నటువంటి అడుగులతో నడకలు నేర్చుకున్నట్ట. ఒక రోజున పాకుతూ మట్టిలోకి వెళ్ళి పడుకున్నాడు. చిన్ని కృష్ణుడు ఆ మట్టి తీసి మీద పోసుకుంటే నాకు కృష్ణుడు కనపడలేదు, ఒంటి నిండా భస్మ అలుదుకున్న శంకరుడు కనపడుతున్నాడు, బాలశంకరుడు. ఆవిడ చక్కటి వడ్డానం ఒకటి పెట్టి ఆ వడ్డానానికి ఒక చిన్ని గంట కట్టింది. ఈయన ఎక్కడికి వెళ్ళినా ఆవు మెళ్ళలో గంట కట్టినట్టు టాంగ్ 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 మన చిన్ని గంట ఒకటి మోగుతుండేది. ఎందుకని కొత్తగా వచ్చిన అడుగులు కదా, అడుగులు వేసుకుని ఎడుతుంటే ఇటు పక్కన చిన్న గంట అది టింగ్ టింగ్ అంటుండేది. అమ్మకి సంతోషం, వీడు భలేరా గంటలు మోగించుకుంటూ తిరుగుతున్నాడు అనుకునేది. ఒక రోజున అమ్మ ఏదో పనిలో ఉంది, మంచి పనిలో ఉండగా గబగబా వచ్చి ఏదో ఆ కొండ ఏదో కింద పడేశాడు. కింద పడేస్తే కోపం వచ్చి భుజం గట్టిగా పట్టుకుంది. బుద్ధుందా లేదా నీకు, ఎన్ని మాటలు చెప్పాను, గబగబా పరిగెత్తుకొచ్చేస్తావు, తగుదునమ్మా అని ఆ కుండలు అవి ముట్టుకుంటావు, చూడేలా పడిపోయింది. నిన్ను రా అసలు కొట్టేద్దాం అనుకుంటాను కానీ చెయ్యి రావట్లేదు, నిన్ను చిత్తకొట్టేయాలి రే, పిక్క తిప్పేస్తాను ఇలా అంటోంది కానీ ఏమీ చేయలేదు. మృతస్వరూపం, అమృత భాండమైన ఈ లోకములంతటా నిండి ఉన్నవాడు ఇవాళ ఏమీ తెలియని గొల్లపిల్లవాడిలా యశోద పక్కన తిరుగుతున్నాడు. ఎంత కొట్టేస్తాను ఎంత తిట్టేస్తానంటే మాత్రం చేతులు వస్తాయా? 33 కోట్ల మంది దేవతలు దీనికే ముక్కున వేలేసుకుంటున్నారు ఆవిడ ఇంటి చుట్టూ తిరుగుతూ. ఏమదృష్టం అసలు యశోదని. చెయ్యి పట్టుకుని ఒరే నీ పిక్క తిప్పేస్తానని ఆ తొడ దగ్గర ఇలా చెయ్యి పెట్టేటప్పటికే ఆ మెత్తటి అమ్మా అని ఇలా పెట్టేవాడు మొహం. అనేటప్పటికి ఆ మొహం చూసి ఆ ఎరుపెక్కిపోయిన బుగ్గలు చూసి ఆ వస్తున్న పైన 2 పళ్ళు కిందో 2 పళ్ళు ఆ పళ్ళు చూసి అమ్మకి జాలేసేసి ఈ మాట మళ్ళీ దగ్గరికి రా నీ పని చెప్తాను అనేది. అనేటప్పటికి అంతే కోపం వచ్చేసి ఇప్పుడు కొత్తగా నడవడం ఒకటి వచ్చింది. టింగ్ 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 అని గంట మోగుతూ ఫైర్ ఇంజన్ లాగా గంభీరంగా అడుగులు వేసేసుకుంటూ కోపం అనమాట అదంతా. ఇలా చేతులు వెనక్కి పెట్టేసుకుని గబగబా వెళ్ళిపోయి నేను ఆడుకోను, నేను ఎక్కడికి వెళ్ళను, నేను నీ దగ్గరికి రాను, నేను ఇలాగే కూర్చుంటాను అని గొంతు కూర్చుని ఇలా కూర్చునేవాడు. కూర్చుంటే ఎంతసేపు కూర్చుంటాడో చూస్తానని చెప్పి తన పని తను చేసుకుంటున్నట్టుగా ఇలా చూస్తుండేది. ఇలా కూర్చుని నన్ను పట్టించుకోవట్లేదని కోపం వచ్చేసి అని ఇంకా ఏడి చేయడానికి డొక్కలు ఎగరేసేస్తుండేవట. ఆ బుగ్గలు అదిరిపోతాం. అమ్మ చూసి ఇలా వెనక్కి తిరిగి కృష్ణుడు అక్కడ ఉన్నాడని చూడనట్టుగా ఉట్టినే కాసేపు అలా ఏదో తిరిగినట్టు తిరిగి ఇలా డబ్బా తీసి ఏడీ నా చిన్ని కిట్టయ్యా అని డబ్బా అక్కడ పెట్టేసి ఓ చీర ఆరేసి ఉంటే చీర పక్కకి తీసి ఏడబ్బా నా చిన్ని కృష్ణుడు ఎక్కడికి వెళ్ళిపోయాడు, నా కన్న తండ్రికి నా మీద కోపం రాదే, నేను పిలవగానే వచ్చేస్తాడే, అమ్మంటే వాడికి అంత ఇష్టమో చూడు నేను ఎలా పిలుస్తానో నా చిన్ని నాన్నని అని కళ్ళు మూసుకుని ఇలా చేతులు చాపి ప్రేమతో కళ్ళు మూసుకుని ఇలా చేతులు చాపి వచ్చేస్తున్నాడు 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 చిన్ని గిట్టయ్య వచ్చేస్తున్నాడు చిన్ని గిట్టయ్య వచ్చేస్తున్నాడు అనేటప్పటికి ఆ మూల ఇలా కూర్చున్నవాడు ఇలా చేయి తీసేసి ఇలా నవ్వేసి పొంగిపోయి పరిగెత్తుకుంటూ టింగ్ 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 వినపడిపోతుంది వచ్చేస్తాడని. వచ్చేసి అమ్మ 2 చేతుల్లో పడిపోయి అమ్మ వచ్చేసానమ్మా నీ కన్నయ్య వచ్చేసాననేవాట. అనేటప్పటికీ నాకు తెలిసిన నువ్వు వచ్చేస్తామని పొంగిపోయి ఆ ఆనందం ఒళ్ళో పడుకోబెట్టుకుని పాలిచ్చేసింది. అమ్మ దగ్గర ఇంత అమాయకంగా నటించిన వాడు అమ్మని మభ్యపెట్టి అందరిళ్లలోకి వెళ్ళిపోయేవాట. ఇప్పుడు అమ్మ ఇంకా నమ్మేసింది కదా, అందుకని వెళ్ళిపోయి గబగబా అన్ని ఇళ్లలో ఉన్న వెన్న నెయ్యి అన్ని తినేసేవాడు. తినేసి ఆయనది ఏం సామాన్యమైన బడ్జెట్ అండి, అందులో అన్ని లోకాలు ఉన్నాయి. అమ్మ నమ్మకుండా ఉండాలని మూతంతా తుడిచేసుకునేవట. బయటే శుభ్రంగా ఆడుకుని వచ్చిన వాళ్ళ ఆ మట్టి అవి చేతులకి ఒంటికి బాగా పూసేసుకుని బయటే ఒరే ఎవరు చెప్పకండి అనేవాడు అని ఆ ఆకులకి అలమలకి తుడిచేసేవాడు. ఆవులకి రాసేసేవాడు ఆ వెన్న నెయ్యిని రాసేసి ఇంట్లోకి వస్తూ నెరిపిలా తోస్తా అమ్మ ఆకలేసేస్తోందమ్మా బువ్వ పెట్టమ్మా అమ్మ నాకు బువ్వ పెట్టమ్మా అంటూ ఇంట్లోకి వచ్చేవాడు. అమ్మ అనుకునేది పాపం ఎంత ఆకలిస్తుందో, ఇందాక ఎప్పుడో పాలు తాగి వెళ్ళిపోయాడు పిల్లాడు, చెప్పి దానన్నా బువ్వ పెడతాను అని చెప్పి నీ కోసం పప్పు వండాను, నీ కోసం చక్కెర పొంగలు వండాను,
అని అన్నీ కూర్చోపెట్టి కలిపి నోట్లో పెడితే కథ చెప్పు తింటాననేవాడు. మళ్ళీ ఇదోటి లంచం, ఓ కథ ఏదో. అప్పుడు స్వామి మత్స్యావతారం ఎత్తారు అంటే ఏమీ తెలియని వాళ్ళ అంటూ గుటుక్కుని మింగేస్తే అంతా పెట్టేసి పాపం నేను పెట్టిన బువ్వే తిన్నాడు బొజ్జ పైకి వచ్చిందని దృష్టి తగిలేస్తుంది అనుకునేది ఈవిడే. ఎంత నిజంగా ఎన్ని విన్యాసాలు చేశాడండి దశమస్కంధంలో. ఈలోగా రావలసిన వాళ్ళందరూ రానే వచ్చేసారు. శివరాత్రి నాడు భక్తులు గుడికి వచ్చేసినట్టు వచ్చేసారు అందరూ. వచ్చేస్తే ఆవిడ అనుకుంది ఏమిటి ఇంతమంది వచ్చారు ఇవాళ మధ్యాహ్నం మా ఇంటికి టీవీలో ఏమైనా సీరియల్లా ఏమిటి అనుకుని ఏమిటమ్మా మీ అందరూ వచ్చారు అని అడిగేది. అడిగేటప్పటికి కృష్ణ పరమాత్మ అమ్మ నేను నీ దగ్గర పడుకుంటానమ్మా అని చెప్పి ఒళ్ళోకి వచ్చి పడుకుని ఎప్పుడూ అమాయకత్వం ఒకటి అమ్మ పవిట కొంగు తీసి వేలుకు చుట్టేసుకుని ఇలా నోట్లో పెట్టుకు చప్పరిస్తున్న వాళ్ళ మాట్లాడుతుంటే వాళ్ళ వంక అమ్మ వంక